శివుని యొక్క అనుగ్రహం కోసము నారికేల దీపం ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, ఆ శివయ్య యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది, మనకు ఏ విధంగా చేస్తే మనకు అనుగ్రహం అనేది కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో పిండి దీపాలు, ఉసిరి దీపాలు మరియు సోమవారం రోజున కార్తీకంలో నారికేల దీపం అనేది కూడా మనము పెడితే అన్ని శుభ ఫలితాలు శుభాలు కలుగుతాయి. శివుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. శివాలయంకు వెళ్ళాం. ఆ శివాలయం లోపల శివలింగం దగ్గర మేము ఏం చేసామంటే శివునికి అక్కడ నీళ్ళతో శుభ్రం చేసిన తర్వాత పంచామృతంతో అభిషేకం చేశాం. మరి శివునికి ప్రతిరూపమైనటువంటి శివలింగానికి విభూదిని మరియు గంధం కూడా అలంకరించి బొట్లు పెట్టి, గంధం బొట్లు అన్నీ కూడా పెట్టి విభూది రాసిన తర్వాత శివునికి విభూది అన్న మరియు గంధం అన్న చాలా ఇష్టం. అయితే శివునికి ఇష్టమైనటువంటి బిల్వపత్రము, ఏకబిల్వము, నల్ల ఉమ్మెత్త పువ్వులు, శంకు పువ్వులు, చామంతులు, మల్లెలతో కూడా మేము అలంకరించాం. మరియు తర్వాత వస్త్రాన్ని కూడా ఆ యొక్క శివలింగానికి అలంకరించి వేశాం. ఆ తర్వాత పిండితో దీపాలను చేసుకొని పువ్వొత్తులు ఆవునేతిలో తడిపి ధ్వజస్తంభం దగ్గర ఆ దీపాలను కూడా వెలిగించాం. మరియు శివునికి నారికేల దీపము అంటే చాలా ప్రీతికరం. ఈరోజు మేము ఇప్పుడు ఈ సాయంకాలం వేళలో ఈ సోమవారము రోజున మేము మరియు సోమవారము మరియు స్కంద షష్ఠి అనేది రెండు కలిసి వస్తున్నాయి కదా. ఈ ప్రదోష కాలంలో శివునికి నారికేల దీపం కనుక పెట్టినట్టయితే చాలా మన కోరికలు నెరవేరుతాయి. మరియు శుభ ఫలితాలు కూడా మనకు శివుని యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. అయితే నేను ఈరోజు సాయంకాలము ప్రదోషకాలంలో నారికేల దీపము లేదా కొబ్బరి దీపం అన్న ఒకటే, ఏదైనా కూడా అనవచ్చు. కొబ్బరికాయను తెచ్చుకొని దాన్ని పగలగొట్టి జుట్టు ఉన్నటువంటి దాన్ని శుభ్రం చేసుకొని తడి లేకుండా చేసుకొని పెట్టుకున్నాను. మరి దేవుని ముందు పీట వేసి పీట పైన ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ఒక ప్లేటును పెట్టుకొని, లేక ప్లేటు ఏదైనా రాగి లేదా ఇత్తడి లేదా వెండి ఏ ప్లేట్ అయినా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టీల్ ప్లేట్ మాత్రం వాడకూడదు. నేనైతే ఇక్కడ వెండి ప్లేటును పెట్టుకొని సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. ఆ వెండి ప్లేట్ పైన స్వస్తి గుర్తు వేసుకొని దానిపైన బియ్యం పోసి దాని మీద కొబ్బరి చిప్పను పెట్టి దానికి గంధము, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాను. అందులో ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనెను కానీ వేసుకోవచ్చు. కానీ నేనైతే నువ్వుల నూనెను పోస్తున్నాను. 2 ఒత్తులు ఒకటిగా చేసి 3 ఒత్తులతో 3 దిక్కులుగా ఆ వత్తి ఉండే విధంగా నేను పెట్టుకున్నాను. అయితే ఒకటి తూర్పు ముఖంగా ఉండాలి, ఇంకొకటి ఈశాన్య దిక్కుగా ఉండాలి, ఇంకొకటి ఉత్తరం దిక్కుగా ఉండే విధంగా పెట్టుకున్నాను. తూర్పు ముఖంగా అందరూ దేవతలు ఉంటారు. ఈశాన్యంలో అయితే శివుడు ఉంటాడు, ఉత్తరంలో అయితే కుబేరుడు, లక్ష్మీదేవి కొలువై ఉంటారు. కాబట్టి ఇలా 3 దిక్కులుగా 3 సైడ్లా చూసేటట్టుగా ఈ దీపాన్ని వెలిగిస్తే దేవతల యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది. శివానుగ్రహం మన పైన కలిగి శివయ్య మన కోరికలన్నీ తీర్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. మన సమస్యలన్నీ తొలగిపోయి శివ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఇలా దీపాలను వెలిగించాను. ఇలా 3 దీపాలను 3 సైడ్లా 3 దిక్కులా వెలిగించాను. ఆ తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ధూపంలో పచ్చకర్పూరము వేసి లవంగాలు, యాలకులు ఇవి కూడా వేసి ధూపాన్ని వెలిగించి శివయ్యకు ధూపము చూపించిన తర్వాత తులసి కోట దగ్గర మరియు ఇల్లంతా కూడా ధూపము చూపించాను. తర్వాత పూజ ముగించాను. మరి 3 దేవతల యొక్క అనుగ్రహము, శివకేశవుల యొక్క అనుగ్రహము మాపై ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కార్తీకంలో వచ్చే ఏ సోమవారాలైనా సరే ఇలాంటి దీపాన్ని వెలిగించి శివయ్య యొక్క అనుగ్రహము పొందండి. దారిద్ర్య దుఃఖ నాశాయ నమఃశివాయ, ఓం నమఃశివాయ అని ప్రతిరోజు శివనామ స్మరణ చేద్దాం. శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియోను చివరిదాకా చూడండి, శివానుగ్రహం పొందండి. సర్వేజన సుఖినోభవంతు. అందరు బాగుండాలి, అందరిలో నేను కూడా బాగుండాలి. ఈ వీడియోను లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.